నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకి రావణుడు చెప్పిన 3 రహస్యాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. రావణుడు చెప్పిన 3 రహస్యాలు ఈ వీడియోలో. రావణ యుద్ధం జరిగింది. రావణ యుద్ధం జరిగింది. అందరూ మరణించారు. ఆ యుద్ధ భూమిలో రావణుడు అనేక బాణములతో కొన ఊపిరితో ఉండగా రాముడు లక్ష్మణుడికి ఏమని చెప్పాడో తెలుసా? ఒకసారి రావణుడి దగ్గరికి వెళ్ళి అతను చెప్పే విషయాలు వినిరా అని రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. తన శత్రువు దగ్గరికి రాముడు పంపిస్తున్నాడు అంటే అతను జ్ఞానవంతుడనే కదా. రావణ బ్రహ్మ అని పిలిపించుకున్న రావణుడు 3 రహస్యాలను లక్ష్మణుడికి చెప్పాడు. ఆ 3 రహస్యాల్లో మొదటిది ఏమని చెప్పాడు అంటే, లక్ష్మణ, నా దగ్గర చాలా తెలివితేటలున్నాయి. నాకు స్వర్గానికి నిచ్చెన వెయ్యాలని ఉండేది, కానీ నా బలం స్వర్గానికి నిచ్చెన వెయ్యాలని ఉండే ఆ యొక్క విషయాన్ని ఆపి నా బలహీనత మీద నేను ముందుకు వెళ్ళాను. అందుకనే ఆ బలం అడుగంటిపోయింది, బలహీనత బయటపడింది. నా బలహీనత ఏమిటో తెలుసా? నా దగ్గరికి ఎప్పుడైతే శూర్పణఖ ముక్కు చెవులు కోయించబడి, నీ చేత ముక్కు చెవులు కోయించబడి నా దగ్గరికి వచ్చిందో, అప్పుడు ఆ యొక్క శూర్పణఖ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నా బలహీనత మీదే దెబ్బతీసింది అన్నా. సీత అనే అందమైన స్త్రీ రాముడి దగ్గర ఉంది. రాముడి దగ్గర ఉండదగినది కాదు. ఆ అందాల రాశి సౌందర్యవతి నీ దగ్గర ఉండవలసింది అని చెప్పంగానే నా మనసు, నా యొక్క బలహీనత నిద్రలేచింది. ఆ యొక్క వైపుకి వెళ్ళాను. అదే కనుక నా బలం మీద నేను కనుక ఫోకస్ చేసి నేను కనుక స్వర్గానికి నిచ్చెన వేసి ఉంటే ఈనాడు నేను అందరి స్థానంలో, అందరి మనసుల్లో అందనంత ఎత్తుకు ఎదిగి ఉండేవాడిని. ఆ పని చేయలేదు. నా బలహీనత అది. కాబట్టి బలహీనతలో బలహీనతే గెలిచింది. ఆ విధంగా సీతను తీసుకొని రావటం జరిగింది. లక్ష్మణ, నా 2వ బలహీనత ఏంటో నీకు తెలుసా? మొదట బలహీనతతో నేను సీతని ఎత్తుకొని వచ్చా. నా 2వ బలహీనత ఏమిటో తెలుసా నీకు? శత్రువులను తక్కువగా అంచనా వేయటం. నాకు బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. బ్రహ్మదేవుడు వరమిచ్చినప్పుడు నీకు ఏం కావాలో కోరుకో అంటే, మానవుడు వానరుల్ని చిన్న చూపు చూసి వీరు బలవంతులు కాదన్న ఉద్దేశంతోనే కదా వారి ఇరువురిని వదిలివేసి మిగిలిన అందరి మీద నేను జయాన్ని పొందటానికని వారిని లిస్టులో చెప్పానే కానీ మానవులని, వానరులని వదిలేశాను. ఆ రోజు కనుక నేను మానవులను, వానరులను కూడా వారి మీద కూడా నేను జయాన్ని పొందాలి అని కోరి ఉంటే ఈనాడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎప్పుడూ శత్రువులను తక్కువ అంచనా వేయకూడదు లక్ష్మణ. నేను వేసిన తక్కువ అంచనా వలన నేను ఆ వానరులు, ఆ మానవుల చేతుల్లోనే మరణాన్ని పొందబోతున్నాను. నేను నా 3వ రహస్యం ఏమిటో తెలుసా? ఎప్పుడూ కూడా రహస్యం అనేది ఒకరి దగ్గరే ఉండిపోవాలి. అది 2వ వ్యక్తి దగ్గరికి చేరింది అంటే అది రహస్యముగా ఉండదు లక్ష్మణ. నా రహస్యము నా నాభిలో ఉంటే అమృత భాండం ఉంటుంది అన్న విషయాన్ని విభీషణుడికి చెప్పాను. నా తమ్ముడు విభీషణుడు ఈనాడు మీ పక్షాన చేరి ఆ యొక్క మాటని రాముడికి చెప్పి నా మరణాన్ని నేనే కోరి తెచ్చుకున్నట్టయింది. కాబట్టి రహస్యం ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండాలి. 2వ చెవికి చేరిందో అది రహస్యం అనిపించుకోదు లక్ష్మణ. కాబట్టి నా మరణానికి కారణం నేనే, నా బలహీనతలే అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాడటండి. ఈ 3 రహస్యాలని చెప్పి అతడు కన్ను మూశాడు.
ఫస్ట్ రహస్యం ఏమని చెప్పాడంటే, ఫస్ట్ రహస్యం ఏమని చెప్పాడు? ఎప్పుడైతే నా బలం మీద ఫోకస్ చేయకుండా బలహీనత మీద ఫోకస్ చేశానో మరణాన్ని తెచ్చుకున్నాను. సెకండ్ వన్, మానవులను వానరులను తక్కువ అంచనా వేశాను. అందుకనే ఆ బ్రహ్మవరంలో వీళ్ళిద్దరిని వదిలేశాను. కాబట్టి ఆ ఇరువురి వల్లనే నేను ఈనాడు మరణాన్ని పొందుతున్నాను. ఇంకొక రహస్యం అనేది రహస్యంగానే ఒకరి దగ్గరే ఉండాలి. వేరొక చెవికి చేరిందో అది రహస్యం అనిపించుకోదు. దానికి విభీషణుడే. ఆ రోజు నా యొక్క తలకాయలు ఖండిస్తున్నప్పుడు, ఒక్కొక్క తలకాయ రాముడు ఖండిస్తున్నప్పుడు మరల వచ్చి అతుకుతుంటే విభీషణుడు ఇలా చూపించాడు. ఇటు నరికిన తలకాయని ఇటు వెయ్యి, ఇటు నరికిన తలకాయని ఇటు వెయ్యి అని ఇలా సంజ్ఞ చేశాడు. దానితో కూడా నాకు తలకాయలు అన్నీ కూడా దశకంఠుడు అనే పేరు ఆ విధంగా నరికివేయబడ్డాయి తలకాయలన్నీ కూడా. అది కూడా ఒక కారణం. నాభిలో అమృతం ఉందని నేను విభీషణుడితో చెప్పడం కూడా నా మరణాన్ని నేనే కొని తెచ్చుకున్నట్టయింది. కాబట్టి లక్ష్మణ, ఈ రహస్యాలు ఏవైతే ఉన్నాయో నా యొక్క ఈ 3 రహస్యాలే నా యొక్క పతనానికి కారణమైనవి. ఎప్పుడు కూడా బలం మీద ఫోకస్ చేయండి, బలహీనతల మీద ఫోకస్ చేయవద్దు. ఎవరిని ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయవద్దు. మీ రహస్యాలు మీ దగ్గరే ఉంచుకోండి. వేరొక వ్యక్తికి వేరొక తలకాయలోకి చేరినయ్యి వేరొక చెవులోకి మీరు ఎక్కించారు అంటే అది రహస్యం అనిపించుకోదు. వారు ఎప్పుడైతే మన మీద కోపం వస్తుందో అప్పుడు దాన్ని బయటికి తెలియపరుస్తారు. కాబట్టి రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. ఈ 3 రహస్యాలు రావణాసురుడు చెప్పంగా మనకు తెలియవచ్చున్నాయండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.